హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్ట్ సౌండ్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు లేదా ఇంపార్టెంట్ ఆర్ట్ సౌండ్స్ తెలుసుకోవడానికి ముందు మీరేం చేయాలి అంటే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మనకి 80 మార్క్స్ ఉన్నాయి ఈసారి ఎగ్జామినేషన్. మనం విజయవంతంగా 20 మార్క్స్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు థియరీ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి మనం ఇంపార్టెంట్ తెలుసుకుంటే డెఫినెట్గా మన రివిజన్లో ఇది హెల్ప్ అవుతుంది. నేను ఇంపార్టెంట్ ఆర్ట్ సౌండ్స్ మొత్తం ఇచ్చాను. వీటి ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి ఏం చేయండి అంటే ఈ ఆర్ట్ సౌండ్స్ని టిక్ చేసుకునే ప్రయత్నము చేయండి. ప్రతి ఒక్క ఆర్ట్ సౌండ్ని క్లియర్గా వినండి. మొత్తం వీడియో అయిపోయేదాకా చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ ఆర్ట్ సౌండ్స్. ఫస్ట్ వచ్చేసి క్రాప్, క్లోన్, డ్రాప్. ఇందులో ఏది అంటే మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. బోల్డ్ లెటర్లో లేదా థిక్ కలర్లో ఉన్న లెటర్ ఓ ఉంది కదా, అది కామన్గా ఉన్న లెటర్స్. ఆర్ట్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ సౌండ్. ఈ మూడు సెట్ ఆఫ్ వర్డ్స్లలో రెండు ఓలు సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక ఓ మాత్రం డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్లో ఓ అనే లెటర్ ఏ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆ, క్రాప్. నెక్స్ట్ క్లోన్, ఓ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓ. నెక్స్ట్ డ్రాప్లో ఓ లెటర్ ఏ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ. ఆర్ట్ సౌండ్ హియర్ ఈజ్ క్లోన్. ఇందులో ఈ మూడు క్రాప్, క్లోన్, డ్రాప్లో ఆర్ట్ సౌండ్ ఏంటి అంటే క్లోన్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఈ విధంగా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసుకోండి. అన్ని ఆర్ట్ సౌండ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, టూల్, ప్రెస్, స్ట్రెస్, ప్రెజర్. ఇవి మీ టెక్స్ట్ బుక్లో వీలైతే టిక్ చేసుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ కాలేజ్, గ్యారేజ్, మ్యారేజ్. నెక్స్ట్ వచ్చేసి షూర్, సాల్ట్, సిల్క్. థిక్ లెటర్స్ ఏమున్నాయో అవి మీరు చూసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షూర్, సాల్ట్, సిల్క్. ఇందులో మూడు లెటర్స్ అంటే ఈ మూడు వర్డ్స్లలో కామన్ లెటర్ ఈజ్ ఎస్. నెక్స్ట్ యూజ్, అజ్, యూనియన్. ఇందులో కామన్ లెటర్ వచ్చేసి యూ. నెక్స్ట్ బ్యాగేజ్, లగేజ్, సజెస్ట్. ఇందులో కామన్ లెటర్స్ వచ్చేసి డబల్ జీ. నెక్స్ట్ ఆర్ట్ సౌండ్ సెట్ ఏంటి అంటే స్టూడెంట్, స్టూపిడ్, స్టడీ. ఇందులో కామన్గా ఉండే లెటర్ ఏంటంటే యూ. ఈ విధంగా ఇట్లా చూసుకోండి. మీకు స్క్రీన్ పైన బోల్డ్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఆ బోల్డ్ కలర్స్ని లేదా బోల్డ్ లెటర్స్ని మళ్ళీ ఐడెంటిఫై చేస్తే చాలా లేట్ అవుతుంది. రైట్. లాఫ్టర్, డాటర్, కాఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్, ఐలాండ్, ఇఫ్, డార్క్, డే, డేంజర్, హోప్, రాడ్, రోప్, ఫ్రై, క్రై, ట్రే, ఫింగర్, ఇంజిన్, యాంగర్, పుష్, పుల్, ప్యూర్, earn, earth, each, suppose, sucrose, supper, cry, by, many, music, physics, basics, music, bury, furry, municipality or municipal, done, one, ton, utter, butter, fuse, such, much, epoch, character, chapter, achieve, many, it, quality, that, think, thousand, easy, escape, sand, go, to, know,
hope, rod, rope, on, earth, each. ఇది రిపీట్ అయింది అనుకుంటా, ఒకసారి చూసుకోండి. రియల్, పీస్, ఫియర్. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ సౌండ్స్ వచ్చేసి థిన్, దిస్, థిక్, డూ, నో, ఫోన్, యూజ్, అస్, యూనియన్, ఇంక్, ఐలాండ్, ఇఫ్. ఇది ఆల్రెడీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీక్, మీక్, డియర్, విలేజ్, సావేజ్, గార్బేజ్, these, thousand, others, other, public, pull, put, age, cage, girl, cheap, chain, chaos, argon, order, all, public, pure, tube, yell, many, yell, money, many, I get, check, being, stage, morning, deer, feet, street, look, book, door, one, orange, ox, suggest, beggar, luggage, cap, tap, tape, buy, try, ray, thin, this, thick, call, cinema, cute, leisure, sugar, sure, exit, exam, exercise. నెక్స్ట్ మీల్, మెజర్, మీట్. సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ ఆర్ట్ సౌండ్స్. ఇవి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో. ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయిన ఆర్ట్ సౌండ్స్ కాబట్టి మీకు ఇవి ఆర్ట్ సౌండ్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో వీటి యొక్క ఆన్సర్స్ను మీ గైడ్లో ఉన్న మీ సార్స్ ఆర్ మేడమ్స్ ఇచ్చిన నోట్స్లో ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకునే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది దేనికి సంబంధించింది అంటే సో ఆర్ట్ సౌండ్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్ట్ సౌండ్స్. రైట్, థ్యాంక్ యూ.